నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం, నశించాలి మన ధర్మశాస్త్రం. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాంగణంలో మనుస్మృతి దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 98 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసమానతలతో ఉన్నటువంటి ఈ మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. ఇప్పుడైతే మనుషులను చంపి మతాన్ని బ్రతికించేది మతం కాదు, మతాన్ని చంపి మనుషులను బ్రతికించేదే మతం అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. అందులో ఆర్టికల్ 25 ప్రకారంగా ఈ దేశంలో ప్రతి మనిషికి మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ మతమే రాజ్యం కాదు. కాబట్టి మనిషికి ఈ 4 వర్ణాల వ్యవస్థలో ఉన్నటువంటి నిచ్చెనమెట్ట కుల వ్యవస్థలో మనుషులుగా గౌరవించినటువంటి స్త్రీలను పూజించినటువంటి విధానాలను మనం విడనాడి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ మార్గంలో పయనించాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 99 సంవత్సరాల క్రితం మనుస్మృతి, మనధర్మం, మనుశాస్త్రం అనేటువంటి ఒక అనాగరికమైనటువంటి పుస్తకాన్ని కాల్చివేసినటువంటి రోజు. ఆ రోజు వివరంగా చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమనంటే ఇది భారతదేశంలో ఉండేటువంటి మహిళలకు వ్యతిరేకంగా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యతలకు వ్యతిరేకంగా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మందికి చాలా వ్యతిరేకంగా ఈ శాస్త్రం ఉంది, ఇది తప్పు అని చెప్పి ఆయన ఎంతో వాదనలు చేసి దీనికి ఎన్నో పుస్తకాలు రాసి చర్చలు చేసి కాల్చివేశారు. ఆ కాల్చివేసినాక 27-37 సంవత్సరాలకు స్వతంత్రం వచ్చింది. అంటే భారతదేశంలో ఏ జీవి కానీ పుడితే కడుపుకెళ్ళి లేకపోతే యోనిలోకి వెళ్ళి పుడుతుంది. కానీ ఈ మనుశాస్త్రం ఒక లంగ శాస్త్రం అని చెప్పడానికి కొంతమంది అంటే తలకాయల నుంచి పుట్టారట, కొంతమంది భుజాల నుంచి పుట్టారట, కొంతమంది నడుముల తొడల నుంచి పుట్టారట, కొంతమంది పాదాల నుంచి పుట్టారు. ఎవరి శాస్త్రం అయింది. ఇంత విషయాలు మనం మాట్లాడుకోవడానికి కూడా హీనంగా ఉంటాయి. ఇట్లా తయారైంది, ఇట్లా పుట్టిందని చెప్పి అనాగరికమైన ఒక పుస్తకాన్ని మనం నమ్మి మనం ముందుకు పోతున్నాం, ఇది కరెక్ట్ కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నాడు. ఆయన జీవితకాలం 1927 నుంచి 1956 దాకా ప్రతిరోజు హిందూ దేవాలయాలకు మేము పోతాం, మమ్మల్ని ప్రవేశానికి అనుమతిస్తున్నాం. కాలరాం మందిర్ కాడ ధర్నా చేసి మహారాష్ట్ర నాసిక్ ఆయన పోలియలు, ఆయనలో పోలియలు. 1956 అక్టోబర్ 14 నాడు బౌద్ధయిజం నాగ్పూర్లో మహారాష్ట్ర తీసుకుంటే ఆయన హిందూ వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో గుళ్ళకు రానియపోతుంది. గుళ్ళకు రానియనప్పుడు భారతదేశంలో పుట్టిందినే బౌద్ధయిజంలో పోతేనేమో హిందూ వ్యతిరేక కనబడుతుంది. ఇండియాలోని కూడా బీజేపీ ముసుగుల ఈ మనుశాస్త్రమే అధికారికంగా అధికారం నడుస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో కోట్ల మంది మిలిటరీలో లేదు, వివిధ ఉద్యోగాలలో, ఆర్థిక అంతరిక్ష యానంలో కల్పన చావ్లా లాంటి వాళ్ళు, సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు చంద్రమండల యాత్ర పోయిర్రు అంటే కేవలం భారత రాజ్యాంగం కల్పించిన హక్కే. అంతకుముందు వాకిల్ లాంటి దాటిపోయే హక్కు భారతదేశంలో స్త్రీకి లేదు. ఇది గమనించాలి. స్త్రీ సోదరులారా, హిందూ మూఢనమ్మకాలు నమ్మే అటువంటి వాళ్ళకు చెప్తున్నాం. నేను హిందూకు వ్యతిరేకంగా నేను కూడా ఒక పొట్టు పెట్టుకునే ఉన్నాను. హిందూ ధర్మంలో చెప్పబడే ఈ మనుశాస్త్రానికి వ్యతిరేకం, అంబేద్కర్ వ్యతిరేకం, మేమంతా వ్యతిరేకం. కాబట్టి మోడీ ముసుగులో ఏదైతే అధికారం నడుస్తూ ఉందో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోవాలంటే, వాళ్ళ అధికారం పోవాలంటే మోడీ పోవాలి. ఈ దేశం రక్షించబడాలి రాజ్యాంగం ప్రకారం. భారతదేశంలో ఉండే సంపద అంతా ఒక నలుగురికే దోచిపెట్టే ప్రయత్నం
బీజేపీ చేస్తూ ఉంది కాబట్టి బీజేపీ హటావో దేశ్కి బచావో, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.